కొంత తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. ఆయన కొట్టానంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టెలేపుట. ఈ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఉస్మానియా 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, 2000 పడకలు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ జోన్ ఏరియాస్ ఉన్నాయో, వాటన్నిటిని ప్రభుత్వం తొలగించి యాక్సిడెంట్లు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంతకాలం మౌనంగా ఉన్నానని, గంభీరంగా ఉన్నానని మాట్లాడుతుంది. మాకైతే అనిపిస్తుంది ప్రభుత్వం పోయింది కాబట్టి బేలాతనంగానే ఉండిపోయింది తప్ప, చేసిన పొరపాటుకు చింతిస్తూ ఫామ్ హౌస్ లో గడిపిండే తప్ప ఈరోజు గంభీరం అనే మాట కాదు, బేలతనం కనిపిస్తుంది. పదవి పోగానే మనం ప్రజలకి మాయం కాము, ఇక్కడ కూడా పోము. అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం, గట్టిగా కొట్లాడదాం. మున్సిపాలిటీలు కైవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం. ఇవాళ కేసీఆర్ ను మళ్ళీ యాద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రజలు అని అంటే, ఇవాటి పరిపాలన తీరుకు ఇవాళ గ్రామాల నిదర్శనం. ఎంత చెత్తగా ఉన్నాయో గ్రామాలు, ఇవాళ పరిపాలన ఎంత చెత్తగా ఉంది అని అర్థం. ప్రజా సమస్యల మీద ప్రతి వార్డులో మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రధానమైన హామీల మీద దృష్టి పెట్టి ఇవి ఎప్పుడు చేస్తారు, ఏ రూపంలో చేస్తారు అనేటువంటి కార్యక్రమం మీద ఉండాలి. 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పడుతున్నటువంటి వ్యవహారాల శైలి చూస్తా ఉంటే సర్కస్ లో బఫూన్ల లాగా వీళ్ళ వ్యవహారం కొనసాగుతా ఉన్నది. మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను రోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడతాడు, వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులేమో కరిగిపోతున్నాయి, ప్రభుత్వ మంత్రుల ఆస్తులేమో పెరిగిపోతున్నాయి. ఇది వాస్తవం అని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది. ఇవాళ రోజుకి కూడా నీరు గారిపోతా ఉంది. వైసీపీ పార్టీ ఉంటుందా పోద్దా అని చెప్పి సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా తయారయ్యేలాగా ఉంది. ఆయన కూడా ఉంటాడా ఉండడా ఈ దేశంలో అని చెప్పి పెద్ద విషయం. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ది సింప్లిసిటీ అయితే చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ. ఈ ప్రజలందరూ ఏం చేస్తే మీరు దిగొస్తారు, ఏం చేస్తే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి సిద్ధమవుతారో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను. आजादी के 100 साल होंगे, विकसित भारत का जो संकल्प देश ने लिया है, ये बजट एक नया विश्वास पैदा करेगा, नई ऊर्जा देगा कि देश जब आजादी के 100 साल मनाएगा तब विकसित होके रहेगा,